బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జిల్లాల పునర్విభజనపై కసరత్తు ఇవాళ కొలిక్కి రానుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. జిల్లాల పునర్విభజనపై మరోసారి సీఎంతో మంత్రులు చర్చించనున్నారు. నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లితో పాటు రంపచోడవరం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు తూర్పు గోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా సరిహద్దులు మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం కీలక సూచనలు చేశారు. చంద్రబాబు సూచనల నేపథ్యంలో నేడు మరోసారి మంత్రులు భేటీ కానున్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన వాయిదా వేసి తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరులో కలిపే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రులు జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ జిల్లాల పునర్విభజన ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, జిల్లాల పునర్విభజన మీద నిన్న సీఎంతో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక సూచనలు కూడా అటు సీఎం చంద్రబాబు చేశారు. అయితే గతంలో కూడా 2 సార్లు భేటీ అయిన తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇవాళ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సుదీర్ఘ చర్చలు చేసిన అనంతరం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కొన్ని ప్రతిపాదనలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే మార్కాపురం, మదనపల్లితో పాటు తెరపైకి రంపచోడవరం జిల్లా అనేది ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సూచన చేసింది. మార్కాపురం ఆల్రెడీ టీడీపీ ఎన్నికల హామీలు ఇచ్చింది కాబట్టి దాని ఏర్పాటుకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మదనపల్లితో పాటు రంపచోడవరం జిల్లాను కూడా జిల్లాగా అంటే 3 జిల్లాలు ఏర్పాటు చేయాలి కొత్తగా అంటూ కూడా ప్రతిపాదనలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరంకి సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక సూచనలు అయితే చేశారు. ఆ ముంపు ప్రాంతాల మండలాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రంపచోడవరం కేంద్రంలో మరో జిల్లాకి కూడా ప్రతిపాదనలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే పోలవరం ముంపు మండలానికి సంబంధించి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలా, లేకపోతే రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలనేది కూడా ఇవాళ చర్చల్లో అయితే ఒక క్లారిటీ రానుంది. ప్రధానంగా రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ప్రత్యేకంగా కూడా కొన్ని ఫోకస్ చేశారు. ఇప్పటి వరకు కూడా 70 రెవెన్యూ డివిజన్లు ఉండగా మరొక కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి పరిధి అనేది వేరే నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఉండడం కొంత ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మీద కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలో వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. ఇక జిల్లాల సరిహద్దుకు సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని మార్పులు చేయాలంటూ కూడా సూచనలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం ఆల్రెడీ నేను కొన్ని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీకి కొన్ని సూచనలు కూడా చేశారు. దాని మీద కొన్ని రిపోర్ట్ కూడా ఇవాళ మధ్యాహ్నం ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సంబంధించి నిన్న సానుకూలంగా కూడా దీని మీద చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతానికి అది హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక గూడూరు డివిజన్ ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మార్చాలనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది నేపథ్యంలో దాని మీద కూడా ఇవాళ పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని నగిరి రెవెన్యూ డివిజన్ లో తిరుపతి జిల్లాలో కలపాలని మరొక ప్రతిపాదన కూడా ఉంది. అంటే పూర్తిగా రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ప్రతిపాదనలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ప్రజల దగ్గర నుంచి 7 నుంచి 8 జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ కూడా నివేదికలు రావడంతో వాటిని కాకుండా కేవలం 3 నుంచి 4 జిల్లాలు ఏర్పాటు చేసే విధంగా కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కొన్ని కీలక సూచనలు చేసిందని చెప్పుకోవచ్చు. రేపు 28 జరిగిపోయే కేబినెట్ కి సంబంధించి అందులో ఆమోదించేందుకు
పూర్తిగా అటు ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది. నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం కూడా మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం 12:30కి సీఎం అధ్యక్షతను కూడా మరొకసారి జిల్లాల పునర్విభజన మీద అయితే సీఎం మీటింగ్ అయితే పెట్టబోతున్నారు. పూర్తిగా ఇవాళ దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా జనవరి అంటే డిసెంబర్ 31 వరకు కూడా జిల్లాల పునర్విభజన అనేది పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త జిల్లాల పరిపాలనలోకి తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే ఇవాళ ఈవినింగ్ వరకు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత 28వ తారీఖు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చలు జరిగిన అనంతరం కూడా జిల్లాల పునర్విభజన మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.